నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతారాముల కళ్యాణం గురించి తెలుసుకుందాం. దశరథుడు రామలక్ష్మణుల రక్షాబంధనాది కార్యక్రమాలను ముగించుకొని ఋషీశ్వరుల వెంట వివాహ వేదిక వద్దకు వెళ్ళెను. జనకుడు రక్షాసూత్రములు ధరించిన తన కుమార్తెలను తీసుకొని వివాహ వేదిక వద్దకు వెళ్ళెను. వివాహాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించేందుకు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇతర మహర్షులు హాజరైనారు. వశిష్ఠుడు శతానందుని తోడుగా చేసుకొని వివాహ మండపం మధ్య యజ్ఞవేదిక నిర్మాణం చేసి మంత్రపూర్వకంగా అగ్నిని తెచ్చి వేదికపై ప్రతిష్ఠించిరి. వశిష్ఠుడు ఆ అగ్నిహోత్రమునందు హోమము చేసెను. అప్పుడు జనక మహారాజు సీతాదేవిని తీసుకొని వచ్చి రామునికి ఎదురుగా కూర్చొనిబెట్టి ఈ విధంగా చెప్పెను. రామా, ఈమె సీత, నా కూతురు అయోనిజ. ఈమెను నువ్వు స్వీకరింపుము, నీకు మంగళమగును. ఈమె హస్తమును నీ హస్తముతో గ్రహింపుము. ఈమె పతిని సేవించుటయే వ్రతముగా కలది. నీడవలే ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూరితమైన జలమును వదులుచు కన్యాదానం చేసెను. తరువాత జనకుడు లక్ష్మణునికి ఊర్మిళనిచ్చి కన్యాదానం చేసెను. అలాగే కుశధ్వజుడు భరతునికి మాండవిని, శత్రుఘ్నుడికి సుతకీర్తిని ఇచ్చి కన్యాదానం చేసెను. అలా వివాహం జరగగానే దివ్యదుందుబులు మ్రోగాయి. పైనుండి పుష్పవర్షం కురిసింది. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. ఈ విధంగా మంగళవాద్యములు మ్రోగుచుండగా ఆ నలుగురు దంపతులు 3 సార్లు అగ్నికి ప్రదక్షిణ నమస్కారాలు చేసినారు. వివాహం పూర్తి అయిన తరువాత ఆ నలుగురు ఋషులందరికీ నమస్కరించి తమ భార్యలతో కలిసి శిబిరములకు వెళ్ళెను. సీతారాముల వివాహం మానవ కార్యం కాదు, అది ధర్మం కోసం జరిగిన దైవ కార్యం. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.